హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాననమాట. ఎందుకంటే మేము ఈరోజు తిరుపతికి ప్రయాణం అవుతున్నాము. అంతకన్నా ముందే నా వీడియో ఎవరు గనుక కొత్త వాళ్ళు చూస్తుంటే వాళ్ళు వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తదనమాట. అలాగే ఇంతవరకు నా ఛానల్‌ని ఎవరైతే ఫాలో అవుతున్నారో, చూస్తున్నారో నా వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసేదాన్ని బట్టి యూట్యూబ్ వాళ్ళు ఇంకో నలుగురికి పంపిస్తారు నా వీడియో. ఓకేనా? ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అనమాట. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ కూడాను. ఓకేనా? ఈరోజైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది నాకు. చెప్తున్నాను కదా! ఇంకో వైపు అయితే నాకు చాలా భయంగా కూడా ఉంది. ఎందుకంటే వాతావరణం సపోర్ట్ చేస్తదా లేదా అని. వర్షం అయితే అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు. రెడ్ అలర్ట్, యెల్లో అలర్ట్ అనేసి. అదొకటి టెన్షన్‌గా ఉందనమాట. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి వర్షం ఏమి లేకపోతే అది ఏడుకొండల వారి దయ వల్ల ఇంకా అంతకన్నానా. ఇప్పుడైతే టైం అయితే 8 అయింది. ఏంట్రా అది? 8 అయింది. పూజ అయితే చేసుకున్నాను స్నానం చేసి. ఇదిగోండి జావ అయితే తాగుతున్నాను. ఆ కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి అనమాట. జావ తాగుతున్నాను. మా వారికి జావ ఇచ్చాను అనమాట. అందులో కొంచెం నేను నా కోసం అయితే ఉంచుతారు డైలీ. నాకు కొంచెం అలాగ అలవాటు అనమాట అతనికి ఉంచడం. కొంచెం తాగేసి కొంచెం ఉంచేస్తారనమాట. నేను అది ఆ బ్యాలెన్స్ అనేది నేను క్లియర్ చేస్తాను. నేను ఈ జావ తాగేసి పిల్లలు అయితే ఇక్కడ ఉన్నారు. పిల్లలు అయితే ఇప్పుడే స్నానం చేశారు, లేచారు. నీకు ఆకలేస్తుందా? అప్పుడు మీరు సాయం చేస్తే మీకు పెడతాను తొందరగా. ఈరోజు క్యారేజ్లు ఏమి లేవండి. అతనైతే ఆఫ్టర్నూన్ వచ్చేస్తారనమాట ఆఫీస్ నుంచి. మేము స్టార్ట్ అవ్వాలి కదా ఆఫ్టర్నూన్, అందుకే ఆఫీస్ నుంచి వచ్చేస్తారు. అందుకని క్యారేజ్లు లేవు. జావ ఒకటి చేస్తే తాగేసి మంచిగా వెళ్ళిపోయారు అనమాట. ఇంతవరకు ఇది చూస్తూ ఉండండి. ఇంకా ప్రయాణానికి ఏమేం పట్టుకుంటాము, ఏం టిఫిన్లు పట్టుకుంటాను అనేది అన్నీ చూసేస్తాను. ఓకేనా? హీట్ ఎక్కిపోతుంది ఎందుకు ఇది నా ఫోను. అయితే దోశలు వేస్తున్నానండి. ఇవ్వండి, ఇక్కడైతే దోశలు అవుతున్నాయి. మీకు కనిపిస్తుందో లేదో లైటింగ్ పడుతుంది అనమాట. ఇక్కడైతే పప్పుకి నేనైతే పప్పు మెంతాకు వండుదాం అనుకుంటున్నాను. మెంతాకు అయితే క్లీన్ చేసుకున్నాను. కొంచెం వండుతున్నానండి, ఎందుకంటే జర్నీ ఉంది కాబట్టి కొంచెం వండుతున్నాను. ఒక పూటకే కదా అని. పప్పులోని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ పెట్టుకున్నాను వేసుకొని. ఇది అయిపోతే మధ్యాహ్నం లంచ్కి వంట అయిపోతే తర్వాత నేను నైట్కి డిన్నర్కి ట్రైన్లోకి పులిహోరనో లేకపోతే చపాతీనో చెయ్యాలి. చూడాలి మరి ఏమవుతుంది అనేది. అట్టయితే అవుతుంది కాదు. పిల్లలైతే ఆకలి అంటున్నారు. లేట్ అయిపోయింది ఈరోజు. ఇక్కడైతే మేమైతే టిఫిన్ చేస్తున్నాము. దోశలు అయితే వేసేసాను. పిల్లలు అయితే తింటున్నారు. సే హాయ్. ఒక పక్క అయితే రైస్ పెట్టానండి. కీర్తి అట్టు తినకపోతే నాకు వేసి అట్టు ఇబ్బంది పడదు వెనుక. పుల్లగా ఉంది అట్టు. గంట అయిందండి. గంట కూర్చున్నాడు. గంట ఎక్కువైపోయింది. అయితే వదిలే అలా గంటలు కూర్చొని ఏంటి ఎక్కువైపోయింది. వచ్చారు కదా ఆటకి వెళ్ళటానికి, ఎక్కువైపోయింది. యాపిల్స్ అయితే తెచ్చారండి. ఇవ్వండి, ఈవినింగ్ జర్నీలోకి అనమాట యాపిల్స్. వీటిని బాగా సాల్ట్ వేసి వాష్ చేయాలంట. ఎందుకంటే వీటి మీద ఏవో మందులు వేస్తారంట. సాల్ట్ వాటర్లో 10 minutes అయినా ఉంచాలంట. బాగున్నాయి, మంచి క్వాలిటీ యాపిల్స్ లా ఉన్నాయి. టేస్ట్ కూడా బాగున్నాయి. ఒకటైతే తినేసాం మేము తేగానే తీసుకురాగానే.
స్పెట్స్ స్టైల్ కొట్టడానికి కాదు కీర్తి, నిన్నే తెచ్చారా స్పెట్స్, అర్థమవుతుందా? నేను రోజు ఇలానే పట్టుకున్నా. వెళ్ళి 12 వరకు ఆడుకోనరా, అప్పుడు నాకు గాబరు పెట్టు, నీకు ఉంటుంది సరేనా? 12 వరకు రాకు ఇంటికి, జడేయడం ఇవన్నీ ఉంటాయి ఏంటి. చపాతీ అయితే చేస్తున్నానండి, టమాటా కర్రీ అయితే చేసాను ట్రైన్లోకి అనమాట. చపాతీ పిండి అయితే కలుపుతున్నా. ఏం దోశ తిన్నామో కానీ వాటర్ తాగాల్సి వస్తుందండి బాబు. అన్నం వండాను మధ్యాహ్నంకి, పప్పు అన్నం అనమాట. చెప్పాను కదా, మెంతాకు పప్పు వండాను, అలాగే అన్నం వండాను. అన్నం మిగిలితే కొంచెం పులిహోర లాగా అయితే తాలింపు పెడతాను, ఎందుకంటే మా అమ్మాయి పులిహోర అంటే పిచ్చి. కొంచెం ట్రైన్లో ఎంజాయ్ చేస్తారు అది అనేసి. నైట్ టైం ఏం తినాలనిపిస్తుంది కానీ ఏమో వర్షం పడితే చెప్పలేము కదా, అదే పరమాన్నం అవుతుంది, పక్ష పరమాన్నంలాగా ఆ పులిహోరని. నిమ్మకాయ వేసి పిండేసి కొంచెం అన్నం మిగిలితే అది కూడా మధ్యాహ్నం తినగా కొంచెం సేమియా పాయసం అయితే చేస్తున్నాను. పాలు ఉండిపోయి వేస్ట్ అయిపోతుందని. నా జీవితాంతం ఈ చపాతీ చేసుకోవడమే డే అండ్ నైట్ అనుకుంటానండి. మా వారికి అయితే డైలీ చపాతీ. ఈ చపాతీ చేసి 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 నాకు చెడ్డ చిరాకు వస్తుంది. జర్నీలో కూడా చపాతీ. ఏం చేస్తాం, తప్పదు. కొన్ని కావాలంటే అలాగని కాదు, ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత చేసినా తక్కువే, కష్టం కూడా అనిపించదు అనమాట. అంతే కదా. ఎవరో అనుకోకండి, ఇష్టమైన వాళ్ళంటే మా వారు మా పిల్లలు అనమాట. అక్కడ టీవీ పాత సినిమా వస్తుంది, బాగుంది. సినిమా పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను. ఇంకా టైం అయితే చూడలేదు ఎంత అయిందో కూడా. మా వారు వచ్చారంటే హడావిడి అయిపోద్ది. టైం అయిపోయింది, ఇంకా అవ్వలేదా అని గాబరు పెడతారనమాట. అందుకే ఇదిగోండి చపాతీ లాస్ట్లో పెట్టుకున్నాను. చపాతీ అయితే చేస్తానండి. పిల్లలు అయితే పిలవడానికి వెళ్ళాను, వాళ్ళైతే 5 నిమిషాలు అంటున్నారు. టైం అయిపోతుంది రండమ్మా అని అంటే రావడం లేదు. ఇదిగోండి చపాతీలు ఇప్పుడు చేశాను. చపాతీ అలాగే టమాటా కర్రీ ఇవైతే బాక్సుల్లోనైతే పెట్టుకుంటాను. ఈ బాక్స్లో అయితే ఇలా తినేసి అలా ఇసిరేయచ్చు అనమాట. అలా ఇసిరేసి ఎవరి మీద నేను పడ్డదనుకోండి, వాళ్ళు ఇలా వచ్చి గొడవ పెట్టుకుంటారు. అలా ఇసిరేయకూడదు, జస్ట్ ఇలా పడేయాలని నేను డస్ట్బిన్లో. చపాతీలు సరిపోతాయో లేదో తెలియదు. ఇవన్నీ చపాతీలు అయితే చేశాను. ఇంకా అయితే ప్యాక్ చేసేస్తాను. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఎవరైతే తింటే అదనమాట. సేఫ్టీకి పిల్లలు ఉంటారు కదా, అలాగనేసి వాళ్ళ డాడీ అయితే ఫ్రూట్స్ అయితే తెచ్చారు. 2 రకాలు తెమ్మంటే ఒకటే తీసుకొని వచ్చారనమాట. అక్కడ ఏమేమి తీసుకోవచ్చులే అని చెప్పి, అక్కడైతే క్వాలిటీ దొరకవు కదా అని చెప్పి నేను మంచిగా కొంచెం తండి అని చెప్పాను అనమాట. ప్రస్తుతానికైతే ఇదండి నేను పాత సినిమా అయితే చూస్తున్నాను. నాకు పాత సినిమా అంటే పిచ్చి, నా మామూలు పిచ్చి కాదు, అంత పిచ్చి అనమాట. పాత సినిమాలో అయితే అలా కూర్చుండిపోతాను ఎన్ని పనులు ఉన్నా. ఆ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వంట అంతా అయిపోయింది అనమాట. పప్పు టమాటా మెంతాకు పప్పు వండేసాను, అన్నం వండేసాను, టమాటా కర్రీ చేశాను, చపాతీ చేశాను, సేమియా పాయసం కూడా చేశానండి. మీకు చూపిస్తానండి. పాలు అయితే ఉండిపోయాయి అనమాట. పిల్లలు కొంచెం తింటారు కదా అనేసి ఇంకా సేమియా పాయసం అయితే చేశాను. ఇవ్వండి, గట్టిగా అయిపోయింది, ఎక్కువ పాలే ఉన్నాయి అందుకని చేశాను. ఇంకొంచెం పాలు ఉంచాను తీసి. ఇది ఎలాగా గట్టిగా అయిపోద్దని నాకు తెలుసు, అందుకే కొంచెం తీసి పక్కన పెట్టాను. మళ్ళీ వాళ్ళు వచ్చాక కొంచెం లైట్గా పాలు వేసి వేడి చేసి ఇవ్వచ్చు అని చెప్పి. సినిమా అయితే అయిపోతుంది, లాస్ట్కి వచ్చింది అనమాట. 12 అయిపోతుంది, టైం కూడా 12:30 అయిపోతుంది. ఇప్పుడు 12 అయింది టైము. ఇంకా అతను రాలేదు, అతను వస్తే లంచ్ చేసి ఇంకా అన్నీ సర్దుకొని పరిగెట్టడమే. కొన్ని బట్టలు అయితే ఇక్కడ ఉన్నాయండి, ఇంకా సర్దలేదు. అతను వస్తే సర్దుతారు, నాకైతే తెలియట్లేదు ఎలా సర్దాలి ఏంటనేసి. ఇక్కడైతే కొన్ని బట్టలు చల్లా చెదురుగా పెట్టేసామన్నమాట. ఇవ్వండి, ఇంకా బ్యాగులు అవి తీయలేదు. అమ్మ, ప్రయాణం అంటే మామూలు విషయం కాదండి బాబోయ్. ఇంకా వాతావరణం అయితే మబ్బుగా ఉంది, చూడాలి ఎలా ఉంటుందో ఇంక వెళ్ళే టైంకి. టైం అయితే 2:30 అవుతుందండి. తొందరగా తింటున్నాం అనమాట, టైం లేదు. ఇప్పుడు బట్టలు అన్నీ సర్దుకునేటప్పటికే సరిపోయింది. ముందుగా ఎవరైనా సర్దుకుంటారు, మేము 2 డేస్ నుంచి సర్దుతున్నాం అనమాట. ఒకటి ఇంకా 3:30 కల్లా మేము బయటకు వెళ్ళిపోవాలి, ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోవాలి.
ఇక్కడైతే పిల్లలు కూడా తింటున్నారు. నాదైతే నేను తినట్లేదు. ఓ వెనక్కి పెట్టినా కనిపిస్తుంది, ముందుకు పెట్టినా కనిపిస్తుంది. మ్యాడ్ ఉప్పు లేదు, పప్పు తినేస్తున్నాను. డాడీ వేసారు. నేను వేయడం మర్చిపోయాను. ఇక్కడే ఉంది. టైం అయితే 2 అవుతుందండి. లంచ్ అయితే చేస్తున్నాం అనమాట. వీళ్ళంతా తినేశారు, నేనే లాస్ట్. ఇంకా లంచ్ చేసి రెడీ అయ్యి వెళ్ళిపోవడం అనమాట. 3 కల్లా అదే స్టార్ట్ అయిపోవాలి ఇంట్లో నుంచి. హడావిడి అయిపోయిందండి లాస్ట్లో బాబాయ్. మబ్బుగా ఉంది ప్రజెంట్ అయితే. మేము వెళ్ళే వరకు వర్షం పడగానే ఉంటే చాలా దేవుడి వల్ల. మేము ట్రైన్ ఎక్కే వరకు వర్షం పడకూడదని కోరుకుంటున్నాం, లేదంటే లగేజ్ ఎక్కువ ఉంది. 3 బ్యాగులు అండి. ఏంటి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇంకో బ్యాగ్ ఎక్స్ట్రా అవుద్దేమో. వాటర్ బాటిల్స్ అక్కడ తీసుకుందాం, పట్టుకోవద్దు ప్లేస్ లేదు.